నమస్తే పిల్లలు. రేడియో బాలానందం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. వినోదం, విజ్ఞానం, పాటలు, కథలు, కవితల మేళవింపుగా సాగే ఈనాటి బాలానందం కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కెల్లంపల్లి గ్రామం మరిపూడి మండలం విద్యార్థులు. కార్యక్రమంలో ముందుగా చిన్నారి బాలలం అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు 3వ తరగతి చిన్నారులు కె చైత్ర, జి హనీ, ఎం షైని, జి ఉషా, కె నిత్యలను స్వాగతిద్దామా పిల్లలు? చిన్నారి బాలలం చిట్టి చిట్టి దివ్యలం భరతమాత బిడ్డలం భవితవ్యపు బాటలం. చిన్నారి బాలలం చిట్టి చిట్టి దివ్యలం భరతమాత బిడ్డలం భవితవ్యపు బాటలం. ఆలు నేర్చుకొని అమ్మాని పలుకుతా, ఆలు నేర్చుకొని అమ్మాని పలుకుతా. తల్లిదండ్రి గురువులను దైవంగా ఎంచుతా, తల్లిదండ్రి గురువులను దైవంగా ఎంచుతా. చిన్నారి బాలలం చిట్టి చిట్టి దివ్యలం భరతమాత బిడ్డలం భవితవ్యపు బాటలు. గాంధీ తాత మనవలం చాచాజీ బిడ్డలు, గాంధీ తాత మనవలం చాచాజీ బిడ్డలు. పచ్చనైన భరతమాత పల్లకికి బోయల, పచ్చనైన భరతమాత పల్లకికి బోయల. చిన్నారి బాలలం చిట్టి చిట్టి దివ్యలం భరతమాత బిడ్డలం భవితవ్యపు బాటలు. తరం తరం మారినా నిరంతరం మేమంత, తరం తరం మారినా నిరంతరం మేమంత. భరతమాత కుసుమాలం భావి భరత పౌరులం, భరతమాత కుసుమాలం భావి భరత పౌరులు. చిన్నారి బాలలం చిట్టి చిట్టి దివ్యలం భరతమాత బిడ్డలం భవితవ్యపు బాటలు. చిన్నారి బాలలం అని చక్కని గేయాన్ని పాడి వినిపించిన చైత్ర, హనీ, షైని, ఉషల, నిత్యలకు జేజేలు పలుకుదామా మరి? భారతదేశం పుణ్యభూమి, వీర వనితలకు పుట్టినిల్లు. అలాంటి వీర వనితల్లో రుద్రమదేవి ఒకరు. రుద్రమదేవిగా మన ముందుకు వచ్చేస్తున్న 8వ తరగతి విద్యార్థిని తాతపూడి సిరిని స్వాగతిద్దామా పిల్లలు? హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఆడది ఆటబొమ్మని, అసక్తురాలని, అసమర్థురాలని, మరబొమ్మని, కీలుబొమ్మని, వంటింటి కుందేలని, నోటికొచ్చినట్లు కారు కూతలు కూస్తూ చెత్తవాగుడు వాగే శత్రుసేనలకు యుద్ధరంగంలో నా పదునెక్కిన కరవాలంతో బదులిచ్చి పొలిమేరలు దాటేలా ఉరికిచ్చి నా సైన్యాన్ని గెలిపించి నా సత్తా ఏమిటో చూపించి ఎగతాళి చేసిన నోళ్లతోనే జయహో వీరనారీమణి అంటూ వినయంగా తలవంచి పొగిడేలా చేసిన తెలుగు బిడ్డను సువిశాల కాకతీయ సామ్రాజ్య చరిత్రలో ధృవతారగా వెలిగిన మహారాణిని, గణపతి దేవుని గారాల ముద్దు బిడ్డను, రాణి రుద్రమదేవిని. మా తండ్రి గణపతి దేవుడు తనకు పుత్రులెవరూ లేనందున నన్ను ఆడపిల్లలాగాక అచ్చం మగపిల్లవానిలా రుద్రదేవుడు అని నామకరణం చేసి కత్తిసాము, గుర్రపు స్వారీలతో పాటు సకల కళా విద్యలు నేర్పించి పట్టాభిషేకం చేశాడు. సింహాసనంపై ఒక స్త్రీ కూర్చుంటే ఓర్చుకోలేని నీచులు, నికృష్టులు అయిన కొందరు సామంతులు మా దాయాదులతో ఏకమై కుట్రలు కుతంత్రాలు పన్ని తిరుగుబాట్లు చేస్తే నా భుజశక్తితో, దీయుక్తితో సమర్థవంతంగా అన్నింటినీ అణిచివేసి తెలుగు జాతిని ఏకం చేసి సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించాను. నేను యుద్ధరంగంలో కాలు మోపితే శత్రువులు భయంతో తోక ముడుస్తారు. నా వీరగర్జన వింటే వారి ప్రాణాలు పైనే పోతాయి. నేను వీర విహారం చేస్తుంటే గడగడ వణికిపోతారు. పరిపాలన అంటే రుద్రమదేవి అని తరతరాలు చెప్పుకునేటట్లు అమ్మలా కమ్మని పాలన అందించాను. హరహర మహాదేవ, హరహర మహాదేవ. రుద్రమదేవిగా చక్కని ప్రదర్శన చేసిన తాతపూడి సిరికి జేజేలు పలుకుదామా పిల్లలు? కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సమస్త జాతిని ఒక్కటిగా చేసిన ఉద్యమ నినాదం వందే మాతరం. వందే మాతరం గేయానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశమంతా సంవత్సరం పాటు ఉత్సవాలు జరుపుకుంటున్నాం.
వందే మాతరం అంటూ మన ముందుకు వస్తున్నవారు 9వ తరగతి విద్యార్థినులు అపర్ణ, ప్రణతి, ఆశ్రితాలను స్వాగతిద్దామా పిల్లలు? హిమగిరి వింధ్య హిందూ సింధు భారత్ వందే మాతరం, గానం వందే మాతరం, మా ప్రాణం వందే మాతరం, గానం వందే మాతరం, మా ప్రాణం వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. బంకింగ్ చంద్ర లహరుల ఊపిరి ఉజ్వల వందే మాతరం, భారత జనతను జాగృతి చేసిన శక్తి వందే మాతరం, జాతీయ వీరుల విప్లవ మంత్రం దివ్య వందే మాతరం, గానం వందే మాతరం, మా ప్రాణం వందే మాతరం, గానం వందే మాతరం, మా ప్రాణం వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మాతృభూమి ఆరాధన గీతం స్ఫూర్తి వందే మాతరం, మనసు మాట భాషా భావం సర్వం వందే మాతరం, కోటి కోటి కంఠాల నాదం నాదు వందే మాతరం, గానం వందే మాతరం, మా ప్రాణం వందే మాతరం, గానం వందే మాతరం, మా ప్రాణం వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. కొయ్యల ఊయల త్యాగం వందే మాతరం, ఎందర వీరుల రుధిర తర్పణం అర్పణ వందే మాతరం, వేదాక్షర ధ్వని దివ్య నిబ్బరం ప్రేరణ వందే మాతరం, గానం వందే మాతరం, మా ప్రాణం వందే మాతరం, గానం వందే మాతరం, మా ప్రాణం వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. వందే మాతరం అంటూ చక్కని దేశభక్తి గేయాన్ని ఆలపించిన అపర్ణ, ప్రణతి, ఆశ్రితలకు జేజేలు పలుకుదామా పిల్లలు? ఇప్పుడు ఆరోగ్యానికి అండ మన పెరటి దొండ అంటూ మన ముందుకు వస్తున్న 8వ తరగతి విద్యార్థిని జి హేమలతను స్వాగతిద్దామా పిల్లలు? ఆరోగ్యానికి అండ మన పెరటి దొండ. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదన్న సామెతను పక్కన పెడితే మన పెరడులో పండే కూరగాయల్లో, ఆకుకూరల్లో, తీగజాతి మొక్కల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. అలాంటి పెరటి చెట్లల్లో దొండ తీగ ఒకటి. పూర్వం ఇంచుమించు ప్రతి ఇంటిలోనూ దొండపాదు లేదా దొండతీగ ఉండేది. పత్యానికి దొండ మంచి మందు. బాలింతలకు జబ్బుపడి తగ్గిన వారికి కూడా దొండకాయ కూర చేసి పెడతారు పెద్దలు. పూర్వం పసికందులకి కూడా దొండాకు పసురు తాగించేవారు. దానివల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, వాత వ్యాధులు సోకవని వారి నమ్మకం. ఆకాశరాజు తొండమాన్ చక్రవర్తి దొండపాదులో పుట్టాడని దొండమాన్ అనే పేరు పెట్టారు. అదే క్రమాన తొండమాన్గా మారిందని పూర్వీకులు చెబుతుంటారు. దొండలో విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో గల యాంటీ బ్యాక్టీరియా గుణాల వల్ల జలుబు, దగ్గు దరిచేరవు. రిబోఫ్లోవిన్ ఎక్కువగా ఉండే దొండలో మనసును ప్రశాంతంగా ఉంచి డిప్రెషన్ను తగ్గించేందుకు దోహదపడుతుంది. రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించేందుకు దోహదపడుతుంది. వీటిలో గల కాల్షియం మూత్రపిండంలో రాళ్ళు ఏర్పడకుండా రక్షిస్తుంది. ఎముకల సాంద్రత పెంచేందుకు తోడ్పడుతుంది. దీని ఆకుల పేస్ట్ను రోజు మాత్రల్లా వాడితే బ్యాక్టీరియాలో ఏర్పడే చర్మ సమస్యలు ఉండవు. ఆకు లేదా ఆకు రసాన్ని 30 గ్రాముల మోతాదులో ప్రతిరోజు తీసుకోవడం వలన మధుమేహం పూర్తిగా తగ్గిపోతుంది. ఇది పిత్త వ్యాధులు, రక్తపోటును, వాత వ్యాధులను నియంత్రిస్తుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. ఇన్ని ప్రయోజనాలున్న దొండతీగను మనమందరం మన పెరడులో పెంచుకుందాం. మన ఆరోగ్యానికి అండగా ఉంటుంది కదా దొండ. ఆరోగ్యానికి అండ మన పెరటి దొండ అని చక్కగా వివరించిన జి హేమలతకు జేజేలు పలుకుదామా పిల్లలు? తదుపరి బడిలోన ఆటుందిరా చిన్న అంటూ మన ముందుకు వస్తున్న 5వ తరగతి చిన్నారులు లీలా, శృతి, సుస్మిత, ఆకాంక్షలను స్వాగతిద్దామా పిల్లలు? బడిలోన ఆటుందిరా చిన్న, బడిలోన పాటుందిరా,
బడిలోన ఆటుందిరా చిన్న బడిలోన పాటుందిరా. ఆడుతూ పాడుతూ ఎగురుతూ దూకుతూ అక్షరాలు నేర్వగా, ఆడుతూ పాడుతూ ఎగురుతూ దూకుతూ అక్షరాలు నేర్వగా. బడిలోన ఆటుందిరా చిన్న బడిలోన పాటుందిరా. బడిలోన ఆటుందిరా చిన్న బడిలోన పాటుందిరా. ఆడుతూ పాడుతూ ఎగురుతూ దూకుతూ అక్షరాలు నేర్వగా, ఆడుతూ పాడుతూ ఎగురుతూ దూకుతూ అక్షరాలు నేర్వగా. ఒకటవ అక్షరమే చిన్న అంటే అమ్మ కదా. ఒకటవ అక్షరమే చిన్న అంటే అమ్మ కదా. అమ్మ ప్రేమ కన్నా కమ్మనైనది లోకంలో ఏముందిరా. అమ్మ ప్రేమ కన్నా కమ్మనైనది లోకంలో ఏముందిరా. బడిలోన ఆటుందిరా చిన్న బడిలోన పాటుందిరా. బడిలోన ఆటుందిరా చిన్న బడిలోన పాటుందిరా. ఆడుతూ పాడుతూ ఎగురుతూ దూకుతూ అక్షరాలు నేర్వగా, ఆడుతూ పాడుతూ ఎగురుతూ దూకుతూ అక్షరాలు నేర్వగా. రెండవ అక్షరమే చిన్న అంటే అవు కదా. రెండవ అక్షరమే చిన్న అంటే అవు కదా. ఆవు పాల కన్నా స్వచ్ఛమైనది లోకంలో ఏముందిరా. ఆవు పాల కన్నా స్వచ్ఛమైనది లోకంలో ఏముందిరా. బడిలోన ఆటుందిరా చిన్న బడిలోన పాటుందిరా. బడిలోన ఆటుందిరా చిన్న బడిలోన పాటుందిరా. ఆడుతూ పాడుతూ ఎగురుతూ దూకుతూ అక్షరాలు నేర్వగా, ఆడుతూ పాడుతూ ఎగురుతూ దూకుతూ అక్షరాలు నేర్వగా. మూడవ అక్షరమే చిన్న అంటే ఇల్లు కదా. మూడవ అక్షరమే చిన్న అంటే ఇల్లు కదా. ఉన్నోడికైనా లేనోడికైనా ఇల్లైతే ఉంటుందిగా. ఉన్నోడికైనా లేనోడికైనా ఇల్లైతే ఉంటుందిగా. బడిలోన ఆటుందిరా చిన్న బడిలోన పాటుందిరా. బడిలోన ఆటుందిరా చిన్న బడిలోన పాటుందిరా. ఆడుతూ పాడుతూ ఎగురుతూ దూకుతూ అక్షరాలు నేర్వగా, ఆడుతూ పాడుతూ ఎగురుతూ దూకుతూ అక్షరాలు నేర్వగా. నాలుగవ అక్షరమే చిన్న అంటే ఇగ కదా. నాలుగవ అక్షరమే చిన్న అంటే ఇగ కదా. ఈగలు వాలిన ఆహారం తింటే రోగాలు వస్తాయిరా. ఈగలు వాలిన ఆహారం తింటే రోగాలు వస్తాయిరా. బడిలోన ఆటుందిరా చిన్న బడిలోన పాటుందిరా. బడిలోన ఆటుందిరా చిన్న బడిలోన పాటుందిరా. ఆడుతూ పాడుతూ ఎగురుతూ దూకుతూ అక్షరాలు నేర్వగా, ఆడుతూ పాడుతూ ఎగురుతూ దూకుతూ అక్షరాలు నేర్వగా. బడిలోన ఆటుంది బడిలోన పాటుందంటూ చక్కని గేయాన్ని ఆలపించిన లీలా, శృతి, సుస్మిత ఆకాంక్షలకు జేజేలు పలుకుదామా పిల్లలు. మన ప్రియతమ ప్రధాని మోడీ గారికి ఎంతో ఇష్టమైన కార్యక్రమం మన్ కీ బాత్. మరి ఆ కార్యక్రమం గురించి వివరించడానికి మన ముందుకు వస్తున్న 8వ తరగతి విద్యార్థిని జి ప్రగతిని స్వాగతిద్దామా పిల్లలు. మన్ కీ బాత్ అనేది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు నిర్వహించే రేడియో కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని 2014 అక్టోబర్ 3వ తేదీ విజయదశమి సందర్భంగా ప్రారంభించారు. అప్పటి నుండి ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటల నుండి 11:30 వరకు ఈ కార్యక్రమం డీడీ న్యూస్, డీడీ నేషనల్, ఆల్ ఇండియా రేడియోలో ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల అన్ని కేంద్రాల ద్వారా ఆకాశవాణి ప్రసారం చేస్తుంది. నవంబర్ 30, 2025 వరకు మొత్తం 128 ఎపిసోడ్లు పూర్తయినవి. ఇంగ్లీష్ భాషల్లో సహా మొత్తం 11 అంతర్జాతీయ భాషల్లో ఇది
ప్రసారం చేయబడుతుంది. ఇది రాజకీయ రహిత కార్యక్రమం. ప్రధాన స్వరం మరియు ఆలోచనలు రోజువారీ పాలన సమస్యలపై పౌరులతో సంభాషణ, ప్రేరణ లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. సామాజిక సమస్యలు, మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ, క్రీడలు, యువత, శాస్త్ర సాంకేతిక పురోగతి, దేశ ప్రజల ప్రేరణాత్మకత, కథలు, ప్రభుత్వ విభిన్న కార్యక్రమాలపై అవగాహన మొదలైన అనేక జాతీయ అంతర్జాతీయ విషయాలు గురించి ప్రధాని మాట్లాడడం జరుగుతుంది. ఒక సర్వే ప్రకారం ఈ కార్యక్రమాన్ని 23 కోట్ల మంది భారతీయులు వింటున్నారని అంచనా. సామాన్య ప్రజలతో నేరుగా మాట్లాడడం వలన ప్రజలలో ప్రేరణ, ప్రభుత్వ పథకాలపై అవగాహన, దేశ ఐక్యత, యువతలో చైతన్యం వంటి ప్రయోజనాలు కలుగుతాయి. ఈ కార్యక్రమం తనకు ఎంతగానో ఉపయోగపడుతుందని మరియు ప్రజలకు తనను మరింత చేరువ చేసేందుకు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు పేర్కొన్నారు. విద్యార్థులమైన మనమందరం మన్ కీ బాత్ కార్యక్రమాలను తప్పకుండా విని ప్రేరణ పొంది దేశ అభివృద్ధిలో భాగస్వాములం అవుదాం. మన్ కీ బాత్ గురించి చక్కగా వివరించిన జి ప్రగతిని జేజేలతో అభినందిద్దామా పిల్లలు? తదుపరి అవును నిజం అవును నిజం అంటూ శ్రీశ్రీ కవితను చెప్పడానికి మీ ముందుకు వస్తున్న 9వ తరగతి విద్యార్థి టి రాజ్ కుమార్ను స్వాగతిద్దామా పిల్లలు? అవును నిజం అవును నిజం అవును నిజం, నీవన్నది 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 నిజం నిజం. లేదు సుఖం లేదు సుఖం లేదు సుఖం జగత్తులో, బ్రతుకు వృధా చదువు వృధా కవిత వృధా వృధా వృధా. మనమంతా బానిసలం గానుగులం పీనుగులం, వెనుకదగా ముందుదగా కుడి ఎడమల దగా. మనది ఒక బ్రతికేనా కుక్కల వలె నక్కల వలె, మనది ఒక బ్రతికేనా సందులలో పందుల వలె. నిజం సుమి నీవన్నది నిజం సుమి, బ్రతుకు ఛాయ చదువు మాయ కవిత కరకాయ సుమి. లేదు సుఖం లేదు రసం చేదు విషం, జీవఫలం చేదు విషం చేదు విషం చేదు విషం. అవును నిజం అంటూ శ్రీశ్రీ కవితని చక్కగా చెప్పినటువంటి టి రాజ్ కుమార్ని జేజేలతో అభినందిద్దామా పిల్లలు? వృక్షో రక్షితి రక్షితః అని అన్నారు మన పెద్దలు. ప్రకృతికి వరం చెట్టు, మనకు ప్రాణం చెట్టు. అటువంటి చెట్టు గురించి చక్కని గీతాన్ని ఆలపించడానికి వస్తున్న 6వ తరగతి చిన్నారులు జి లాస్య ఆర్ బ్లెస్సీలను స్వాగతిద్దామా పిల్లలు? పచ్చని చెట్టును నేనురా, పలుగరే మనసు నాదిరా, కొమ్మను నేరెమ్మను నీకు తోడుగా ఉండే అమ్మను. పచ్చని చెట్టును నేనురా, పలుగరే మనసు నాదిరా, మీ పొలము దున్నిన నగలై, పంటను మోసిన బండినై, అమ్మమ్మ చేతిలో కవ్వమై, తాతయ్య చేతిలో కర్రనై, ఆ పాటలో ఊగిన ఉయ్యలై, ఆ పాడటి పిల్ల నగ్రోవినై. పచ్చని చెట్టును నేనురా, పలుగరే మనసు నాదిరా, నింగి మబ్బును వానగా మల్చినం, చేను చిన్కల్లి నీళ్లతో తడిపినం, చెడ్డగాలి పిలిచి మంచి విడిచినం, మీకు ప్రాణవాయువుల్ని పోసినం, మీకు కనువిందు చేసిన పువ్వులం, మీ కడుపాకలు తీర్చే పండులం. పచ్చని చెట్టును నేనురా, పలుగరే మనసు నాదిరా, అలసిపోతే నీడనిచ్చినం, చల్లగాలితో వాళ్ళంతా తడిపినం, ఎగరే పక్షుల్ని ముద్దాడి పెంచినం, లేడి పిల్లల్ని వల్లోన దాచినం, అడవికొచ్చిన మృలను సాధినం, బోధి వృక్షమై బుద్ధుల్ని చేసినం. పచ్చని చెట్టును నేనురా, పలుగరే మనసు నాదిరా, మీరు కూర్చుంటే కుర్జీ పీఠాలం, పడుకుంటే పందిరి మంచాలం, మిమ్ము కంటికి రెప్పల వాసినం, మీ ఇంటి ముందల గడపలం, మీరు రాసుకున్న తెల్ల కాగితం, మీకు తెలివినిచ్చినట్టి పుస్తకం, మీ రోగాల నెప్పుల మందులం, మిమ్ము కడసారి కాల్చెట్టి కట్టెలం. పచ్చని చెట్టును నేనురా, పలుగరే మనసు నాదిరా, కొమ్మను నేరెమ్మను నీకు తోడుగా ఉండే అమ్మను. పచ్చని చెట్టును నేనురా, పలుగరే మనసు నాదిరా. పచ్చని చెట్టును మేము అని చక్కని గీతాన్ని ఆలపించిన జి లాస్య ఆర్ బ్లెస్సీలకి
జేజేలు పలుకుదామా పిల్లలు? తదుపరి నా గన్నుకు లైసెన్సు లేదు, నేను కాలిస్తే కేసే లేదు అంటూ తుపాకి రాముడిగా మన ముందుకు వస్తున్న 7వ తరగతి విద్యార్థి జి నరేంద్రరావును స్వాగతిద్దామా పిల్లలు? తుర్ర్ వచ్చే 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 ఎవరొచ్చే? తుపాకీ రాముడు వచ్చే. అడి రాముని కంటే పొడుగు రాముణ్ణి, అగ్గి రాముని కంటే బొగ్గు రాముణ్ణి, తారక రాముని కంటే ఖతర్నాక్ రాముణ్ణి, తూటాలే లేని తుపాకీ రాముణ్ణి. మహారాజా, ఇక నా గన్ను లాగితే లైసెన్సే లేదు, కాలిస్తే కేసే లేదు. ఇక నా గన్ను కాల్చాను అనుకో, ముంగట 3 ఊర్లకు, వెనకపోతే 7 ఊర్లకు, పక్కకు పోతే 10 ఊర్లకు వినబడుతుందేమో కానీ మీకు మాత్రం వినబడదు. మహారాజా, నాకు ఎన్ని భాషలు చేరికనా? ఇంగ్లీష్ పీస్ వచ్చు, లెగ్ పీస్ వచ్చు, అరబ్బీ ఎరికే, అల్లం మరబ్బు ఎరికే, కన్నడం ఎరికే, తన్నడం ఎరికే, అరవం ఎరికే, కరవడం ఎరికే. నా చదువు గురించి తెలుసా మీకు? చదువులు చంకల దాకా, గుడింతలు గుండెల దాకా, పాఠాలు పాదాల దాకా ఇంగ్లీష్ ఈదేమిటి పరిగెత్తింది. చాలా చదివానేమో కానీ సంతకం మర్చిన పైన. మహారాజా, పొద్దున్నే లేచి నాష్టాకి నార్వే పోతా, చాయ్ కోసం చైనా పోతా, డిన్నర్కి డెన్మార్క్ పోతా, పాయ్ కోసం పాకిస్తాన్ పోతా. మహారాజా, నా బలగం ఎంత ఉందో చెప్పనా? ఆఫ్రికాలో అత్తమ్మ ఉంటే మంగోలియా మామయ్య ఉన్నాడు, చైనాలో చెల్లెమ్మ ఉంటే బార్మాలో బావలు ఉన్నారు, తమ్ముళ్ళు థాయిలాండ్లు ఉంటే మరదళ్ళు మస్కట్లు ఉన్నారు. నాకు ఆస్తి ఎంత ఉందో తెలుసా మీకు? ఆకాశంలో 600 ఎకరాలు ఉంది ఆస్తి. మా ఇంట్లో కోట్లు కుక్కలు తింటున్నాయి, 1000 ఎలికలు తింటున్నాయి, చిల్లర చీమలు తింటున్నాయి, కాగితాలు కాకులు ఎత్తుకుని పోతున్నాయి. నాకు పిల్లనివ్వడానికి మానవ నుండి వస్తున్నాడు, నేను కలవడానికి నేను వెళ్ళొస్తా బాయ్. తుపాకి రాముడిగా చక్కని ప్రదర్శన చేసినటువంటి జి నరేంద్రరావుని జేజేలతో అభినందిద్దామా పిల్లలు? అనంతరం బేటీ హూ మే బేటీ అంటూ హిందీలో గేయం ఆలపించడానికి మన ముందుకు వస్తున్న 8వ తరగతి విద్యార్థినులు కె కీర్తి, టి సిరిలను స్వాగతిద్దామా పిల్లలు? बेटी हूँ मैं तारा बनूंगी, बेटी हूँ मैं तारा बनूंगी, तारा बनूंगी सहारा बनूंगी, तारा बनूंगी सहारा बनूंगी, बेटी हूँ मैं तारा बनूंगी। गगन पे चमके चंदा मैं धरती पे चमकूंगी, गगन पे चमके चंदा मैं धरती पे चमकूंगी, धरती पर चमकूंगी मैं उजियारा रखूंगी, धरती पर चमकूंगी मैं उजियारा रखूंगी, बेटी हूँ मैं तारा बनूंगी, पढ़ूंगी लिखूंगी मैं मेहनत करूंगी, पढ़ूंगी लिखूंगी मैं मेहनत करूंगी, अपने पाँव चलकर मैं दुनिया को देखूंगी, दुनिया को देखूंगी मैं दुनिया को समझूंगी, दुनिया को देखूंगी मैं दुनिया को समझूंगी, बेटी हूँ मैं तारा बनूंगी, फूल जैसे सुंदर मैं बागों में लिखूंगी, तितली बालूंगी मैं हवा को झुमकूंगी, हवा को झुमकूंगी ना चुमकी गाऊंगी, हवा को झुमकूंगी ना चुमकी गाऊंगी, बेटी हूँ मैं तारा बनूंगी, तारा बनूंगी सहारा बनूंगी, तारा बनूंगी सहारा बनूंगी, बेटी हूँ मैं तारा बनूंगी। బేటీ హూ మే బేటీ అంటూ హిందీలో గేయాన్ని చక్కగా ఆలపించిన కె కీర్తి, టి సిరిలకు జేజేలు పలుకుదామా పిల్లలు? ఇప్పుడు చదువే జ్ఞానం, చదువే ధైర్యం అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు 7వ తరగతి విద్యార్థినులు ఎస్కే ఫాతిమా, ఎం హర్షిత, తేజస్విని, మహిమలను స్వాగతిద్దామా పిల్లలు? చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం, చదువే జ్ఞానం
జ్ఞానం చదువే ధైర్యం చదువే లక్ష్యం చదువే గమ్యం పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం చదువులమ్మ వడిలో మన భవిత మార్చుకుందాం కష్టాలనైనా కన్నీళ్ళనైనా కడతేర్చేది చదువేరా కల నెరవేర్చేది బడియేరా కష్టాలనైనా కన్నీళ్ళనైనా కడతేర్చేది చదువేరా కల నెరవేర్చేది బడియేరా చదువే జ్ఞానం చదువే ధైర్యం చదువే లక్ష్యం చదువే గమ్యం పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం చదువులమ్మ వడిలో మన భవిత మార్చుకుందాం బడి అంటే జైలు అనే భయం ఎందుకులే ఓనేస్తాం బడి అంటే అమ్మవడి అది బాధలు బందీ లేడి గుడి బెరకుని వదలి పరుగున కదలి ఆట పాటలతో చదివేద్దాం అక్షర జెండాలెగరేద్దాం చదివే జ్ఞానం చదివే ధైర్యం చదివే లక్ష్యం చదివే గమ్యం పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం చదువులమ్మ వడిలో మన భవిత మార్చుకుందాం పేద ధనిక భేదాలు చదువుకులేనే లేవురా ఏకాగ్రతతో సాధన చేస్తే చదువు మన సొంతమౌనురా చదువుతో అంబేద్కర్ ఎన్నో ఒడిదుడుకులను ఎదిరించాడు భారత రాజ్యాంగానే రాసి బాబా సాహెబ్ అయ్యాడు చదువే జ్ఞానం చదువే ధైర్యం చదువే లక్ష్యం చదువే గమ్యం పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం చదువులమ్మ వడిలో మన భవిత మార్చుకుందాం కరువు సీమలో పుట్టాము కన్నీళ్లను కారుస్తున్నాము చీకటి కమ్మిన ఈ నేలలో మన చదువే ఒక వెలుగు దివ్వెర పంటలు పండక ఎండిన నేలల అక్షర సేద్యం చేద్దాము శోధించి పరిశోధించి మన చదువుతో కరువుని తరిమేద్దాం పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం చదువులమ్మ వడిలో మన భవిత మార్చుకుందాం చదివే జ్ఞానం చదివే ధైర్యం చదివే లక్ష్యం చదివే గమ్యం పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం చదువులమ్మ వడిలో మన భవిత మార్చుకుందాం చదువే జ్ఞానం చదువే ధైర్యం అంటూ చక్కని గీతాన్ని ఆలపించిన ఫాతిమా హర్షిత తేజస్విని మహిమలకు జేజేలు పలుకుదామా పిల్లలు. అనంతరం అవర్ ఫ్యూచర్ అంటూ ఇంగ్లీష్లో మంచి సందేశాన్ని ఇవ్వడానికి మన ముందుకు వస్తున్న 9వ తరగతి విద్యార్థిని కె ఆఫ్రిన్ను స్వాగతిద్దామా పిల్లలు. Our future. Yes, it's all in our hands, it's all in our acts. Birds, worms, ducks, flies, apes, crocodiles, whatever. They may not be intelligent, perhaps not think brilliant. They live just their lives. At the most, die flying, others be lives. But neither snakes think of destroying birds, nor eagles try to win snake pits. They live just their lives. They live and let other lives. They store their grain, they nest, they retain. They save for their child, but not rule the world. They struggle for their existence, but do not add pollutants. Who taught them to follow the path of light? Who turned them to the rhythm of life? Why are we so brutal among the children of Mother Earth? Is it for being human? Or for being smartest on earth? How wise are we in jubbing our own legs, killing the goose for golden eggs? Before nature wars and smashes, and the earth turns into ashes. Let's wake up, let's clean up, let's save tomorrow. Yes, truly, it's all in our hands, it's all in our acts. అవర్ ఫ్యూచర్ అంటూ ఇంగ్లీష్లో మంచి సందేశాన్ని ఇచ్చినటువంటి కె ఆఫ్రిన్కి జేజేలు పలుకుదామా పిల్లలు. చివరగా మన బడి చదువుల గుడి. అలాంటి బడికి రావే చెల్లి రారా తంబి రివ్వు రివ్వున బడికి పోదామంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు 8వ తరగతి విద్యార్థినులు కె కీర్తి, టి సిరి, జి అంజలి, బి వర్షిణులను స్వాగతిద్దామా పిల్లలు.
రావే చెల్లి రారా తమ్మి రయ్యి రయ్యిన బడికి పోదాం, రయ్యి రయ్యిన బడికి పోదాం. రావే అక్క రారా అన్న నువ్వు నేను కలిసి పోదాం, నువ్వు నేను కలిసి పోదాం. బలకా బల్పం పట్టుకుందాం, పెన్నులు బుక్కులు తీసుకుందాం, బ్యాగులు విప్పున వేసుకుందాం, అల్లరి అల్లరి అడుగులు వేద్దాం. బడి బాటంట మొదలైందంట, గనగన గంటలు మోగాయంట, చదువుల పండుగ మొదలైందంట, సాగిపోదాం బడి బాటంట. రావే చెల్లి రారా తమ్మి రయ్యి రయ్యిన బడికి పోదాం, రావే అక్క రారా అన్న నువ్వు నేను కలిసి పోదాం. ఆ ఆ ఈ ఈ ఊ ఊ అంటూ తెలుగు హిందీ చదువుకుందాం, ABCDEF అంటూ ఇంగ్లీషు భాషను నేర్చుకుందాం. 1 2 3 అంటూ లెక్కలు చక్కగా చేసుకుందాం. సైన్స్ సోషల్ ఆర్ట్స్ గేమ్స్ ఎంతో సులువుగా నేర్చుకుందాం. పెద్ద పెద్ద చదువులు చదివిన గురువులు ఎందరో ఉంటారంట, ఆటలు పాటలు ఎన్నో నేర్పి బతుకుకు బాటలు వేస్తారంట. రావే చెల్లి రారా తమ్మి రయ్యి రయ్యిన బడికి పోదాం, రావే అక్క రారా అన్న నువ్వు నేను కలిసి పోదాం. ఊరు ఊరు వెలిసినాయి ప్రభుత్వాలు నడిపే బడులు, డొనేషన్లు ఫీజులు లేని విజ్ఞానాన్ని పంచే గుడులు, పుస్తకాలు బట్టలు నోట్స్ ఉచితంగానే ఇస్తారంట, మధ్యాహ్న భోజనం అంటూ మురిపంగా అందిస్తారంట. కార్పొరేట్లు మించిన చదువు మా బడుల్లో చెప్తారంట, లక్షలు విలువ చేసే చదువు ఉచితంగానే అందిస్తారంట. రావే చెల్లి రారా తమ్మి రయ్యి రయ్యిన బడికి పోదాం, రావే అక్క రారా నా నువ్వు నేను కలిసి పోదాం. రావే చెల్లి రారా తమ్మి రివ్వు రివ్వున బడికి పోదామని చక్కని గీతాన్ని ఆలపించినటువంటి కె కీర్తి, టి సిరి, జి అంజలి, బి వర్షలను అభినందిద్దామా పిల్లలు? మీరు ఇంతవరకు ఈనాటి బాలానందం కార్యక్రమంలో మరిపూడి మండలం కెల్లంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యానం వెన్నెల మల్లికార్జునరావు, స్కూల్ అసిస్టెంట్ సోషల్.